తెలంగాణ ఐసెట్ 2025 ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఈరోజు మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు ఈ యొక్క ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు తెలంగాణ ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటికి ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన టిప్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్కి సంబంధించిన టాపిక్ గురించి అయితే మనము డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ది ఆన్సర్ కీ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకి ఎగ్జామ్ వచ్చేసి 8th జూన్ అండ్ అదేవిధంగా 9th జూన్లో 4 సెషన్స్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీరు 8th రోజు రాసిన 9th రోజు రాసిన ప్రజెంట్ మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. ఆ ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఇవ్వడం జరిగిందో దానికి మనం ఆబ్జెక్షన్ చెప్తే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 86 మార్క్స్ వచ్చాయనుకుందాము. ఒక క్వశ్చన్కి మీరు ఆబ్జెక్షన్ చెప్తే 87 ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ ప్రకారం సో ఈ ఛానల్ తరపు నుంచి మేము ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము. క్యాండిడేట్స్ కట్ ఆఫ్ తెలుసుకోవాలి అనుకుంటే మేము ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకున్న తర్వాత సో ఆ గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది జెన్యూన్గా ఫిల్ చేయండి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఐసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో వాటిని మనకు కామెంట్ సెక్షన్లో విత్ యువర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ద్వారా ఆ క్వశ్చన్ నెంబరు అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో అది టెక్స్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి సార్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. సో ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే మనము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అనేది మీ లాగిన్లో పెట్టడం జరుగుతుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అవసరం వస్తుంది. ఈ రెండు డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీతో అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ దాంట్లో మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ పైన క్లిక్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఐసెట్ ఎగ్జామ్ మీరు ఏ రోజు అయితే రాయడం జరిగిందో ఆ రోజు సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము, మీరు ఏ సెంటర్లో రాశారు, ఏ డేట్లో రాశారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మనకు వెబ్సైట్లో అయితే ఉండదు. మీరు రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవాలనుకున్న, ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకున్న మీకు రెస్పాన్స్ షీట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. అండ్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ మనకు డేటా సఫిషియన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ టోటల్ అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను. మీకు ఒక క్వశ్చన్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ విధంగా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఆ విధంగా టోటల్ 200 క్వశ్చన్స్ని మీరు కంపేర్ చేసుకొని మీరు ఈ యొక్క ఐసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు డేటా సఫిషియన్సీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. దీనికి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ అయితే తీసుకుంటారో ఆ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ వాటికి రెడ్ కలర్లో క్లాస్ మార్క్ అయితే ఇస్తారు. సో కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉంటుంది. సో ఇది కీ ప్రకారం. అండ్ బట్ నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఐసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారనేది ఎలా తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. చూజ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు 4 అయితే ఇవ్వడం జరిగింది. సో కీ ప్రకారం 4 ఉంది అండ్ క్యాండిడేట్ కూడా 4th ఆప్షన్ పెట్టడం జరిగింది. ఇలా వాళ్ళు రిలీజ్ చేసిన కీకి అండ్ అదేవిధంగా మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయింది అనుకోండి మీరు మార్క్స్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం 4th ఆన్సర్ కరెక్ట్ అండ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా 4th ఆన్సర్ పెట్టారు. ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవ్వడం జరుగుతుందో అన్ని క్వశ్చన్స్కి 1 మార్క్ మీరు కౌంట్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయంటే ఐసెట్లో వచ్చేసి మీకు 60 మార్క్స్
వచ్చినట్టుగా టోటల్గా ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దానికి కీకి మనం పెట్టిన ఆప్షన్స్కి మ్యాచ్ అయింది కాబట్టి 1 మార్క్ రావడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కీ ప్రకారం 4th ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి కూడా 4th అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ కీకి అండ్ తను పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయింది కాబట్టి 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, 2 మార్క్స్ వచ్చినట్టుగా కౌంట్ చేసుకోవచ్చు. ఇలా టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ పెడతారో అన్ని మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే కీ ప్రకారం వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ వచ్చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసింది థర్డ్ ఆప్షన్ అని ఇచ్చారు. ఇవి రెండు మ్యాచ్ అవ్వట్లేవు కాబట్టి ఇది మీకు మార్క్ కౌంట్ అవ్వదు. ఇలా టోటల్గా మీకు సో వాళ్ళు ఇచ్చిన కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి ఎన్నైతే మ్యాచ్ అవుతున్నాయో దాన్ని బట్టి రెస్పాన్స్ షీట్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ సార్ అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే లేవు. మీరు కనుక బీసీ కానీ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా మనకు 25% మార్క్స్ అనేది ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో రావాలి. 25% అంటే 200లో 25 వచ్చేసి మనకు 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు ఎంబీఏ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో 50 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సార్ 50 మార్క్స్ వస్తే ఖచ్చితంగా సీట్ వస్తుందా సార్ అంటే అది 50 మార్క్స్కి ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పలేము. మెరిట్ బేస్డ్ ఉంటుంది. ఎక్కువ టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి క్యాంపస్లో వస్తుంది అండ్ లీస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మేము రెస్పాన్స్ షీట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. గూగుల్ ఫామ్ అనేది ఒకటి. గూగుల్ ఫామ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది దాన్ని బట్టి మేము నెక్స్ట్ కట్ ఆఫ్ వీడియో చేస్తాము. సో టాప్ స్కోర్ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ ర్యాంక్ ఎంత స్కోర్ వచ్చిన వారికి ఎక్కడ సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. రెస్పాన్స్ షీట్ కావచ్చు అండ్ అదే గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు మ్యాండేటరీగా చేయండి. సో కుదిరితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో ఐసెట్కి సంబంధించి మనం వాళ్ళు రిలీజ్ చేసిన కీకి అండ్ మనం పట్టిన ఆప్షన్కి కంపేర్ చేసుకున్నాము. ఒకవేళ కీలో మిస్టేక్స్ ఉంటాయి సార్, కీలో మిస్టేక్స్ ఉంటే మాకు మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కదా అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేశారు. కీలో మిస్టేక్స్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కీలో మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. సో ఆబ్జెక్షన్ చెప్పాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ సెషన్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు చూసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 9th జూన్ రోజు అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో 9th జూన్ రోజు ఎగ్జామ్ రాసిన సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మేము డౌన్లోడ్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం 9th జూన్ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. మీరు టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది 200 క్వశ్చన్స్ అయితే అబ్జర్వ్ చేసి మిస్టేక్స్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. మేము ఒక క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అదేంటంటే కోడింగ్కి సంబంధించి క్వశ్చన్ని రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చారు. క్వశ్చనే ఇచ్చారు. దాంట్లో క్వశ్చన్కి సంబంధించి అది యాజ్ పర్ మాస్టర్ కీ ప్రకారం 68 క్వశ్చన్ ఏమో ఉంది. సో 68 క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 68 అనలిటికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో మనకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేశారు. సర్టెన్ అనే దాన్ని మనకి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా రాయడం జరిగింది. సర్టెన్ అనే వాటిని కోడెడ్ ఎలా చేశారంటే ఈ విధంగా చేశారు. ఇది రివర్స్ ఆర్డర్లో చేశారు. లైక్ ఎన్ వచ్చేసి స్టార్టింగ్లో తీసుకుంటారు, ఐ వచ్చేసి నెక్స్ట్, ఏ వచ్చేసి దాని తర్వాత టీ వచ్చేసి అలా తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 ఆప్షన్స్ కరెక్ట్. కీలో వచ్చేసి మనకు 4th ఆన్సర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం మనకు 4th ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. కీ ప్రకారం 4th ఆన్సర్ అని ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఆన్సర్స్లో కూడా 4th పెట్టుంటే 4th ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మనకు 2 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చారు. ఫస్ట్ 1 కరెక్ట్, 4th 1 కరెక్ట్. ఇలా 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, లేదా కీలో మొత్తం తప్పులున్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అండ్ రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి దీనికి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్పాలంటే మీరు క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఐడి వచ్చేసి ఈ విధంగా 10 డిజిట్ నెంబర్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇది ఎందుకు రాంగ్ అంటున్నారని మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దాన్ని మనము ఆబ్జెక్షన్ మోడ్లోకి వెళ్ళేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ 65 క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది 2 ఆన్సర్స్ కరెక్ట్ కాబట్టి దీనికి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనేది మీకు ఒక ఐడియా కోసం నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐసెట్లో ఈ విధంగా మన యొక్క కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కీ ఆబ్జెక్షన్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కీ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ పైన క్లిక్ చేసి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తారో వాటికి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఆబ్జెక్షన్ చెప్పడానికి. సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ క్వశ్చన్ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు యొక్క క్వశ్చన్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మేము కాపీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన క్వశ్చన్ ఐడి అయితే మేము ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. వన్స్ మనం ఎంటర్ చేయగానే యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మనకు టిక్ అయితే చూపిస్తుంది. 4th ఆన్సర్ కరెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి మనం గివెన్ ఆన్సర్ రాంగ్ అని చెప్పడానికి ఆబ్జెక్షన్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పొచ్చు, నో ఆన్సర్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఇన్కంప్లీట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఏ రీజన్ ద్వారా అయినా మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ నా రీజన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ కరెక్ట్ అనేది అయితే నేను టిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత సో ఇప్పుడు ఆన్సర్ ప్రకారం ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్, 4th ఆన్సర్ కరెక్ట్, ఈ 2 ఆప్షన్స్కి అయితే మనం టిక్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆన్సర్ కూడా కరెక్ట్ కాబట్టి అండ్ 4th ఆన్సర్ కరెక్ట్ కాబట్టి 2 ఆప్షన్స్లో టిక్ చేస్తున్నాము. కీ ప్రకారం 4th పెట్టిన వాళ్ళకి మార్క్ రావడం జరుగుతుంది. అండ్ ఆబ్జెక్షన్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ పెట్టిన వారికి కూడా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు మార్క్స్ యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ చెప్పడం అయితే మ్యాండేటరీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి, ఆ క్వశ్చన్కి సంబంధించిన జస్టిఫికేషన్ అయితే ఇవ్వాలి. మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము ఆ క్వశ్చన్కి సంబంధించిన జస్టిఫికేషన్, దాన్ని ఇక్కడ టైప్ చేస్తాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సర్టెన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సర్టెన్ వచ్చేసి ఈ విధంగా రాశారు, క్వశ్చన్ని ఈ విధంగా రాస్తాం కాబట్టి ఈ ఆప్షన్ 4 కావచ్చు, ఆప్షన్ 2, ఆప్షన్ 1 కావచ్చు, బోత్ కరెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో మీరు రెడీ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కానీ గూగుల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మిస్టేక్ ఏంటి అనేది దానికి సంబంధించిన రీజన్ఫుల్గా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న దాని యొక్క రిలవెంట్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేసిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో థియరిటికల్గా దానికి సంబంధించి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం ఆ ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేసే ఫైల్ అనేది జేపీజీ ఫార్మాట్లో కానీ అండ్ అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ మాత్రమే ఉండాలి. అదర్ ఫార్మాట్లో ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఆ తర్వాత మీరు అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ప్రూఫ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ప్రూఫ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి పేమెంట్ అయితే చేయమని చెప్తుంది. సో మీరు పేమెంట్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ మోడ్ ద్వారా అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇక్కడ డిక్లరేషన్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అంటే నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఒక క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి 500 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇలా మీరు మల్టిపుల్ క్వశ్చన్స్కి కూడా ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఒకదాని తర్వాత ఒకటైతే ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నారో అన్ని 500 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. ప్రజెంట్ ఐసెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్స్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోండి అండ్ మేము ఇచ్చిన గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేయండి, మీరు ఆబ్జెక్షన్ చేయండి. సో గన్ షాట్ ఆబ్జెక్షన్ చేసినట్టయితే మనకు 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు చెప్పిన ఆబ్జెక్షన్ కరెక్ట్ అయినట్టయితే 500 అనేది మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. అదర్వైజ్ పేమెంట్ అనేది మనకు నాన్ రిఫండబుల్ అయితే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఐసెట్ యొక్క ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.